జగన్ పాలన అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందుతున్నాయి. అంతేకాకుండా ఓసీకి ఇప్పటికొచ్చి ఎప్పుడు ఏ గవర్నమెంటు 5-6 క్యాస్టులకి ఎప్పుడు కూడా రాలేదు. అలాంటి క్యాస్టులకు కూడా డబ్బులు వేయడం జరిగింది. అంతే, ఈ ట్రిప్పు డబ్బులు వేసాడు, మరో ట్రిప్ వస్తే అభివృద్ధి చేస్తాడు. కావాల్సినవి ఎవరికి ఏం కావాలో అవన్నీ చేస్తాడు. రోడ్లు బాగోలేదంటున్నారు ప్రజలు, రోడ్లు అంటారు అంతే, అంతకంటే ఉంది. మళ్ళీ జగనే గెలిచేది. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగుంది సార్. అంటే ఏ విధంగా బాగుందంటే? సంక్షేమ పథకాలు అవి అభివృద్ధి బాటలో ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఒక్కొక్క సంక్షేమ పథకం అందుతుంది. ఏ రూపాయనైనా అమ్మఒడి అవనే, 18 సంవత్సరాలు నిండిన అవదేవత అవనే, ఏదైనా ఒక రైతు భరోసా అవనే, ఏదేమైనా తర్వాత కాలేజీ వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. గత చంద్రబాబు పాలన ఎలా ఉంది? దాన్ని పోల్చుకుంటే చాలా బెస్ట్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందన్న. అంటే ఏ విధంగా బాగుందంటే? అంటే పరిపాలన అంటే ప్రతి ఇంటికి బియ్యం వస్తున్నాయి, తర్వాత ప్రతి అకౌంట్లో డబ్బులు, అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి. పథకాలు అందరికీ చేరుతున్నాయి. జగన్ పరిపాలన బాగుందండి. ఆయన లేకపోతే మాకు జారీ లేదండి. అలాగా చుట్టోళ్ళని గుట్టోళ్ళని అలా పెంచుకొస్తున్నాడు. అలాగే ఉంటున్నాను. ఆడమడిచి లేకపోయినా ఆవిడ ఆధారం మీద ఉంది బతుకంతాను. అందుగురించి అలా జరిగిపోతుంది అనుకోండి. ఈ అమ్మాయి అయితే సాధారణంగా చెప్పలేమండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటే అన్ని సౌకర్యాలు కుదురుతున్నాయండి. మాకు ఆటో బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే అమ్మఒడి అన్నది బాగానే ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ పథకాలు ఏవి ఉన్నాయి కదండి, ఆ పథకాలు అన్నీ అమలు జరిపాడండి. మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. అది జరగవలసింది. జగన్ పరిపాలన సుపరిపాలన అండి. ఆయన చేసే కార్యక్రమాలన్నీ చాలా మంచి కార్యక్రమాలు. ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్పినట్టు చేశారు చివరి వరకును. ఈసారి కూడా ఆయనకే మా ఓటు వేయాలని అనుకుంటున్నాం. పథకాలు అందరికీ చేరుతున్నాయి. పథకాలు 90% అందరికీ చేరుతున్నాయండి. రాలేదు అన్నవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఇంటికి కూడా ఏదో సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరుతుంది. వాళ్ళు ప్రతి పథకాన్ని కూడా పూర్తిగా వినియోగించుకుంటున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటే పెన్షన్లు గట్రా బాగా ఇస్తున్నాడండి. ఇవన్నీ బాగా చూసుకుంటున్నాడండి. రాజా కూడా వస్తున్నాడండి, బాగా చూసుకుంటున్నాడండి. అంత శ్రమంగా బాగానే ఉందండి. పథకాలు అందరికీ అందుతున్నాయండి. జగన్ పరిపాలన బాగుంది సార్. అయితే ఆయన పథకాలని ఇవన్నీ పిల్లలకు అమ్మఒడని, నష్టపరిహారం అని అన్నీ సీఎం బాగానే ఉంది. తర్వాత రోడ్లు అయ్యి అని కొద్దిగా అభివృద్ధి లేదని అన్నారు తప్ప అన్నట్లకి చేయాలన్న ఆయన ఖజానా డబ్బులు ఉండాలి కదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పేదలు. ఇక చేయాలంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది, మెయిన్ తిండి, హాస్పిటల్, వైద్యం అది బాగున్నాయి, అది చూసుకోవాలి మెయిన్. మరి మొత్తం ఒకసారి చేసేలా అంటే ఆయన మాత్రం ఎక్కడ తెచ్చిపెట్టేస్తాడు. అదండి బాగా జగన్ గారి పరిపాలన బాగుంది సార్. జగన్ పరిపాలన అయితే అండి వచ్చిన కాడి నుంచి కూడా పిల్లల చదువులు ఏంటి మొత్తం ఎప్పుడు కూడా స్కూల్లో ఏ విధంగా సౌకర్యం కూడా ఉండేది కాదు. స్కూళ్ళకి క్లాసుల్లో కానీ తర్వాత రూముల్లో కానీ ఒక బాత్రూమ్కి వెళ్ళినా సరే అసేమ్ వేసుకున్నంత భీనంగా ఉండేది. కానీ ఇవాళ ఒక ఇంద్రభవనంలాగా తయారు చేసాడు స్కూల్లోని కూడా. తర్వాత మత్స్యకారులకి ఏంటి, ఒక ఆటో డ్రైవర్కి ఏంటి, నాగలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇవ్వడం అంటే చాలా గొప్పతనం. ఏ సంవత్సరంలోనూ కూడా ఎవరు మాకు ఏం పెట్టింది ఏమీ లేదు. మాకు భూములు లేవు, పుట్టలు లేవు. అలాంటిటప్పుడు ఈ రైతులకి కూడా చాలా మటుకి సాయం చేయడం, రైతు భరోసా ఏంటి ఇవన్నీ కూడా పెట్టడం చాలా బాగా జగన్ వచ్చిన పరిపాలన చాలా బాగుంది. కాకపోతే ఇంకా కూడా అందవలసినవి కూడా ఇంకా కొంతమందికి ఇంకా చేస్తానని హామీ ఇచ్చారైనా అవి కూడా అవుతాయని మేము చాలా సంతోషపడుతున్నాం. జగన్ పరిపాలన అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంది. ఇవాళ ఒక ఆడపిల్ల ధైర్యంగా వెళ్ళి స్కూల్లో చదువుతుందంటే ఎక్సలెంట్గా ఉంది. ఏ ప్రైవేట్ స్కూల్లో చదివించాలా, ఈ గవర్నమెంట్ స్కూల్లో బాగోదు అని అనేవారు. అలాంటిది కాదు, గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కంటే చాలా స్టడీ బాగుంది. చాలా నీట్గా చేసాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా ఇలా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే మాకు ఒక పింఛని కానీ బియ్యం కానీ అన్నీ బాగానే ఉంటున్నాయి.
ఆయన వల్ల మాకు డబ్బులు కూడా ముడుతున్నాయి. జగన్ జగన్ పరిపాలన తీసివేసింది కాదు. నన్నే కాదు, ఈజీగా కనుక్కో, ఊళ్ళో శరతోనికి కనుక్కో, ఎవరిది బాగుంటుందో తెలిసిపోవాలి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు ఏదో 3 కాళ్ళు ఇచ్చేవారు, కానీ నాణ్యంగా ఇచ్చేవారు కాదు. ఇచ్చేవారు కాదు. ఓకే. ఇంకేదో ఇచ్చిన గొడవ కూడా గడిపేసి పంచాయతీ కాడికి వెళ్ళిపోదు. 3 రోజుల దాకా కూడా ఇస్తానో డబ్బు కూడా అందించేవాడు. జగన్ పరిపాలన వచ్చాక ఇంటికే తెచ్చి ఇచ్చేస్తున్నారు. అన్నం తినేటప్పుడు ఏమన్నా కూకున్నా సరే ఇంటికాడికి వస్తున్నాయి. అది బియ్యం కూడా అలా వస్తున్నాయి. ఎందుకు వచ్చింది? ఈజీకి వస్తారు, ఆ పక్క తీసుకుని అమ్మ తీసేసుకుంటారు. ఇంటింటికి బియ్యము, మాకు పింఛనీళ్ళు ఇంటికి వస్తున్నాయి. ఇంకా పొలాల మీద వేసిన డబ్బులు కూడా కొంతమంది తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఇంకా ఇప్పుడు ఇంకా వేయలేదు. పరిపాలన బాగానే ఉంది. డబ్బులు అందుతున్నాయి. ఫస్ట్ తారీఖు డబ్బులు అందుతున్నాయి నాన్నగారికి. పర్లేదండి, ఆయన వేసింది వరకు పర్లేదండి. పథకాలు అందుతున్నాయండి. అన్ని కోట బియ్యం అన్నీ ఆటో వస్తుంది, ఇంటికి వస్తుంది, అన్నీ వస్తున్నాయండి, బాగున్నాయి. మరి ఆయన అన్నయ్యన్నీ మనకు నెరవేరుతున్నాడు కదా. మరి ఆయన అన్నయ్య అన్నీ చేసాడండి, పిల్లలకన్నీ పెద్దోళ్ళకన్నీ అన్నీ చేసాడు. మరి ఆయనే రావాలని కోరుకుంటున్నాము. మరి ఏం చేస్తారో పేదలు ఏం చేస్తారో తెలియదు. మరి ఆయన మాటికి రావాలని కోరుకుంటున్నామండి. మరి గత పాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నదండి. గత పాలన చంద్రబాబు పాలన ఎలా ఉంది? అయితే అప్పుడైతే జరగలేదండి మాకైతేని. ఇప్పుడు జగన్ రాగానే మాకు అన్నీ మేలే చేసాడండి. ఆయన రావాలనే మేము అందరం కోరుకుంటేదండి. జగన్ గారి పరిపాలన అన్ని విధాల ప్రజలకి అన్ని సౌకర్యంగా, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, విద్యా కానుక, తర్వాత చేయూత, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఇంకా అనేక పథకాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో అందుతున్నాయండి. పెన్షన్ కానుక, ఇలా అన్నీ కూడా అందుబాటులో తెల్లారగట్ల లేచి 4:30 అవ్వకుండానే వాలంటీర్లు తెచ్చి పెన్షన్లు అవి 4:30కి ఇచ్చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. సార్, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు అది కరెక్ట్ కాదండి. మా ఊర్లోనే ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయండి. ప్రతిపక్ష నాయకులు చెప్పేది ఏంటంటే అన్నీ బోగస్ మాటలండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని అంటూ ఏం లేదండి. జగన్ గారు చెప్పారు కదా, కులం మతం పార్టీలకి చూడడం అన్నింటికి అతీతంగా మేము చేస్తామని అలాగే చేస్తున్నారండి. ఆయన ఏ ఇబ్బంది లేదండి. ప్రతి ఒక్కరికి అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయండి. అన్ని ప్రాబ్లం ఏం లేదండి. చంద్రబాబు నాయుడు నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయనకి ఛాన్స్లో 3 సార్లు ఇచ్చారండి. 3 సార్లు ఇచ్చినా కాడికి ఆయన మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చాడు. అందులో కొన్ని కూడా 4-3 కూడా అమలుపరచలేదండి. అలాంటప్పుడు ఇంకా ఒకసారి రెండోసారి ఛాన్స్ ఎలాగెత్తాను ఎవరు కాదండి. మా ప్రభుత్వంలో రైతులకి న్యాయం చేసాము, డోరా మహిళలకి న్యాయం చేసాము, పసుపు కింద డబ్బులు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. డోక్రా మహిళలకి రైతులకి ఏం న్యాయం చేయలేదండి. ఏంటంటే రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఏం చేయడండి, ఏం చేయలేదు. 2 విడతలు ఏదో కొద్దిగా వేసాడు అంతే తప్పగానే రుణమాఫీ చేయలేదు. ఆ డోక్రా మహిళలు కూడా అలాగే కూడా చేయలేదండి. పసుపు కుంకుమని ఏదో ఎలక్షన్ టైంలో 2 విడతలు 10 వేసి జనాలను ఏదో ఆయనకి వెళ్ళి ఆక్కోవాలనుకున్నారు కానీ అది ప్రజలు ఎవరు నమ్మలేదండి. నమ్మకే రిజల్ట్ ఇచ్చారు. వైసీపీకి 151, టీడీపీకి 23 ఇచ్చారు. తెలుసు కదండి ప్రజలు ప్రజలకు మంచి చేస్తే మంచి చేస్తారు, చెడు చేస్తే చెడు చేస్తారండి. ఆయన చేసింది చెడు కాబట్టి ఆయనకి 23 సీట్లు ఇచ్చారు. జగన్ గారికి 150 సీట్లు ఇచ్చారు. రేపు నెక్స్ట్ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా జగన్ గారికి ఇంచుమించు 150 సీట్లు తగ్గవండి.